అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సజీవాహిని కాంక్రీస్ నో మోర్ చైన్స్ అనే ఒక ప్రార్థన కుడికలో మరొకసారి మనము ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవాదేవుడిని ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాను. అలాగే మరి జూమ్‌లో జాయిన్ అయిన మీ అందరికీ, యూట్యూబ్‌లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి మనము ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి మనము సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుందాం. ఓకేనండి? నాతో పాటు అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో కాంక్రీస్ నో మోర్ చైన్స్ అనే యొక్క ప్రార్థన కూడికను బట్టి మీ పాసనలకు వస్తున్నాం తండ్రి దేవా. మరి ఈరోజు మేమందరం కూడా సిద్ధపాటు కలిగి నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. ప్రత్యేకించినైనా యవనస్తులను బట్టి నశించిపోతున్నారు ప్రభా. మరి తండ్రినైనా తండ్రి బంధకాలలో ఉంటున్నారు ప్రభా. అయా మరి తండ్రి దేవా, మరి అయా చీకటిలో ఉంటున్నారు ప్రభా. అయా తండ్రి దేవా, యవనస్తులు తొట్టిల్తారని చెప్తున్నారు ప్రభా. అటువంటి బిడ్డలు నశించకుండా మేము తండ్రి దేవా మరి వారి కొరకు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం అనేకులకు రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. అయా అనేకులు విన్నప్పుడు తండ్రి వాళ్ళ బంధకాలు విడిపించుకొని ప్రభా తండ్రి వారు ప్రభా అయానైనా ప్రభా తండ్రి రక్షణలోకి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ముందున సమయం మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి దేవా. మరి నన్ను మరి తండ్రి నైనా వాక్యం చెప్పబోతున్న మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్తం మీకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి మరొకసారి. సో మరి మనమందరము ఈరోజు మరి దేవుని యొక్క వర్తమానం వినడానికి సిద్ధపడి ఉన్నామని నేను నమ్ముతా వస్తున్నాను. సో మన మధ్యలో ఈరోజు దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి మరి పాస్టర్ రాజేష్ గారు ఉన్నారు. సో మరి రాజేష్ బ్రదర్ మరి మనతో మరి దేవుడు ఏం మాట్లాడాలని ఉద్దేశించున్నారో మరి అవి మనం అందరం కూడా వినడానికి ఇష్టపడేవారుగా ఉండాలన్నమాట. సో ఈ సమయాన్ని నేను బ్రదర్ రాజేష్ గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు యు బ్రదర్. చేద్దాం. ఇదను వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలని మనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ మహిమ కలిగిన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవ, ఈ దినమున మేము ఇలాగూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, మేమందరము నీ రాకడ కొరకు సిద్ధపడి మేము పరిపూర్ణతలోనికి కొనసాగునట్లుగా నీ వాక్యము చేత మాకు ఉదక స్నానమును చేయిస్తూ మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు చదువుకునే లేఖనము ద్వారా నీవు మాతో స్పష్టంగా మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ స్వరమును మాకు వినిపింపచేయండి. దేవ, నువ్వు మాతో మాట్లాడుతుండగా మేము ఏకాగ్రతతో నీ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు నొందటానికి కృప దయచేయండి. మాలో ఉన్న హృదయ కాఠిన్యతను తీసివేయండి నైనా. నీ లేఖనాన్ని అర్థం చేసుకునే మనస్సును మాకు పుట్టించండి. నీ దాసును కూడా అభిషేకించి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యమును విరిచి పంచిపెట్టినట్లుగా కృప చూపండి. ఏ విధమైన అంతరాయము లేకుండా ఈ వాక్య పరిచర్య జరిగినట్లుగా సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో పశ్చాత్తాపమును మారు మనసును మీరు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న వచ్చిన భాగంలో యేసు ప్రభు తనను నమ్మి వచ్చినటువంటి యూదులతో పలికినటువంటి ఒక మాట మనం ఇక్కడ చదువుకున్నాం. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది యూదులు యేసు ప్రభు యందు నమ్మిక ఉంచి వారు ఆయన దగ్గరకు వచ్చారట. అయితే యేసు ప్రభు వారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటనంటే, మీరు కేవలము నమ్మకంతో నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి, ఆ తర్వాత మీరు నాకు శిష్యులుగా ఉండటానికి ఇష్టపడాలి, అంతేకాదు మీరు సత్యమును కూడా గ్రహించగలగాలి. ఎప్పుడైతే ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయో అప్పుడు మీరు గ్రహించినటువంటి సత్యం మిమ్మను స్వతంత్రులనుగా చేస్తుంది అని యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన ప్రజలతోటి మాట్లాడాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా మనం చూస్తే ఆనాటి కాలము నుండి
ఈనాటి కాలం వరకు కూడా యేసు ప్రభు యొద్దకి నమ్మకంతో వచ్చేవారు చాలామంది ఉంటారు. మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. కొన్ని కార్యక్రమాల కొరకు కొంతమంది దేవుని మందిరం దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే మనం ఫెస్టివల్ చేసుకుంటూ వచ్చాం. కేవలము క్రైస్తవులే కాదు, కొంతమంది అన్య జనాంగము కూడా దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వేడుకలు చూడడానికో లేదా తమ స్నేహితులు ఆహ్వానించిన దాన్ని బట్టో అలా కొంతమంది చర్చ్ దాకా వచ్చిన వాళ్ళు ఉంటారు. మరికొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఉంటారు. సరే, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడమో, ఏ ఒక్కరో మా యొక్క పరిస్థితుల నుండి విడిపించకపోతారా, ఏదో ఒక దేవుడు మమ్మల్ని కాపాడకపోతాడా అని చెప్పి కొంతమంది యేసు ప్రభు పట్ల నమ్మకంతో వారి పరిస్థితుల నుండి వారు బయటకు రావడానికి దేవుని యొద్దకు వచ్చేవారు ఉండకుండా పోరు. ఎందుకంటే చాలామంది మనకి చెప్తా ఉంటారు కదా, అయ్యా మా కోసం చర్చ్లో ప్రార్థన చేయిపియండి మా పేరు మీద, లేదా మా సమస్యల కొరకు ప్రార్థన చేయిపియండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని మనల్ని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారే. దేవుడు మేలు చేయకపోతాడా అనేటువంటి నమ్మకంతో వచ్చిన వారే. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న కాలంలో యేసు ప్రభు యొద్దకి కొంతమంది వ్యక్తులు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారట. మనకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ వచనాలు రాయబడ్డాయి. యేసు ప్రభు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది జనాంగము ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు. యేసు ప్రభు ఆ స్థలంలో కనపడలేదు. ఆయనను వెతుక్కుంటూ నది అవతలకు వెళ్ళారట. అక్కడ యేసు ప్రభువును కనుగొన్న తర్వాత వారు పలికిన మాట ఏంటనంటే, బోధకుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మాకు కనపడకుండా, మేము నిన్ను వెతుకులాడుతూ ఉన్నాం అని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడుతుంటే, యేసు ప్రభు వారి హృదయంలో నెరిగిన వాడు గనుక వారితో పలికినటువంటి మాట, మీరు నా యొద్దకు వస్తున్నారు కానీ దేని కొరకు వస్తున్నారు? రొట్టె ముక్కల కొరకు, చేప ముక్కల కొరకు వస్తున్నారే తప్ప నిజంగా నేను చేసిన కార్యములు యందు విశ్వాసం ఉంచి మీరు రావట్లేదు అని చెప్పి యేసు ప్రభు వారిని గద్దించాల్సి వచ్చింది. అంటే ఆనాటి కాలంలోనూ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు జనాంగం, ఈనాటి కాలంలో కూడా వచ్చారు. అలా వచ్చి సమస్యలు తీర్చుకుని వెళ్ళిపోయినంత మాత్రాన వారికి ఏం ప్రయోజనం లేదు. ఎందుకు? సమస్య ఈ రోజు వచ్చి తీరిపోయింది, మళ్ళా రాకుండా పోదు, మళ్ళీ ఇంకొక రకమైన సమస్య రావచ్చు. ఇలా జీవితకాలం అంతా ఏదో ఒక సమస్య మానవుని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఈ భూమి మీద ప్రాణంతో ఉన్నంత వరకు సమస్య లేని జీవితాలంటూ ఏవి ఉండవు. ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అయితే కేవలం ఈ భౌతికమైన సమస్యలను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని వాటి కొరకు మాత్రమే మనం యేసుప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మనకేమీ ప్రయోజనం ఉండదు. వీటన్నిటికంటే ఒక భయంకరమైనటువంటి సమస్య ఒకటి మానవుని జీవితంలో ఉంది. ఏంటిదా సమస్య? అది పాపము అనేటువంటి ఒక బంధకం. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన ఉద్దేశం అదే. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి అంతా కూడా ఒక బంధకములో ఉండి బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది వారున్న బంధకాలను గ్రహించలేనటువంటి స్థితి. బందీలుగా ఉన్నా కూడా అది వారికి అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. చాలామంది ఏమనుకుంటున్నారనంటే, మేము స్వతంత్రులుగానే ఉన్నాము అనేటువంటి భ్రమలో బ్రతికేటువంటి పరిస్థితి. సమాజంలో 3 రకాల ప్రజలు ఉంటారట. ఆ 3 రకాల ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒక గుంపు ఎలా ఉంటారనంటే, వీరు క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారు. వీరికి బైబిల్లో ఉన్న పేర్లే పెట్టబడి ఉంటాయి, కానీ దేవునితో వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయాలి అని అంటే మనం చేయాల్సిన పనులేంటి? ఒకటి, దేవుని వాక్యమందు మనం నిలిచిన వారమై ఉండాలి. అంటే వాక్యములో మనం స్థిరపడి ఉండాలి. వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉండాలి. వాక్యమును మనము అనుసరించు వారమై ఉండాలి. మరి వాక్యము మన జీవితంలో లేకుండా సత్యములో మనం ఎలా స్వతంత్రులం కాగలుగుతాం? ఈరోజు ఒక గుంపు ఎలా ఉంటుందనంటే, వీరు క్రైస్తవ కుటుంబాల్లో జన్మిస్తారు, క్రైస్తవ పేర్లు వారికి పెట్టబడి ఉంటాయి,
కానీ వారు క్రీస్తుతో పాటు ఉండరు, క్రీస్తునకు దూరంగా ఉంటారు. వైన్ షాప్స్ దగ్గర వీళ్ళే ఉంటారు, గొడవలు జరిగినప్పుడు వీళ్ళే ఉంటారు. చాలా పాపములు జరుగుతున్న ప్రతి స్థలాల్లో కూడా ఆ పేర్లు పెట్టుకున్న చాలామంది అక్కడనే ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటనంటే, మేము బందీలుగా లేము, మేము స్వతంత్రులమై ఉన్నాం అనేటువంటి భావన. ఇక్కడ యూదులు కూడా అదే ఆలోచనతో ఉన్నారట. చూడండి, యేసుప్రభు ఎప్పుడైతే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనన్న మాట చెప్పినప్పుడు వారు పలికిన మాట 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటనంటే, మేము ఆల్రెడీ అబ్రహాము సంతానము గనుక మేము స్వతంత్రులమే, మేము ఎవరికి బానిసలుగా లేము, దాసులుగా లేము, కాబట్టి మమ్మల్ని ఎందుకు నువ్వు స్వతంత్రులు అవుతావని చెప్తున్నావు అని యేసుప్రభును ప్రశ్నిస్తున్నారట. అంటే వారి స్వతంత్రతకి కారణం ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? అబ్రహాము అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అబ్రహామును బట్టి మేము స్వతంత్రులం అయిపోతాం, అబ్రహాము యొక్క సంతానంగా మేము పిలువబడుతున్నాం కాబట్టి మేము ఎవరికి బందీలుగా లేము అని భావిస్తున్నారట వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక గుంపు ఎలా ఆలోచిస్తున్నారంటే, మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారం, మా పితరులు క్రైస్తవులుగానే ఉన్నారు కాబట్టి మేము స్వతంత్రులమే, మేము ఎప్పుడు అన్య దేవతలను ఆరాధించిన వారం కాదు, ఎక్కడ అన్య గుళ్ళను మేము దర్శించిన వారం కాదు, ఏ విధమైనటువంటి అన్య ఆచారాలను మేము పాటించిన వాళ్ళం కాదు, కాబట్టి మేము స్వతంత్రులమే. ఈ విధమైనటువంటి భావనతోటి ఈరోజు చాలామంది బ్రతికేటువంటి ఒక గుంపు ఉంది. నేను అంటున్నాను, అబ్రహామును బట్టి ఎలాగైతే యూదులు స్వతంత్రులు కాలేదో, అలాగే మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన మనము స్వతంత్రులం అయిపోయాము అని అనుకుంటే ఖచ్చితంగా మనం పొరబడినట్లే. ఇక ఇంకొక గుంపు ఉంది. ఎవరు ఆ గుంపు అని అంటే, కంప్లీట్గా లోకములో ఉన్నటువంటి జనాంగం. ఇక వారికి యేసుప్రభుని గురించి ఏమీ తెలియదనమా. పాపం వారికి ఉన్న అవగాహన ఏంటంటే, మేము ఉన్నటువంటి బంధకాల్లో నుండి మేము చేసే పుణ్యకార్యాలు, లేకపోతే మేము చేసేటువంటి మతాచారాలు, లేకపోతే మా దాన ధర్మాలు, ఇవేవో మమ్మల్ని ఆ బంధకాల నుండి విడిపిస్తాయి అనేటువంటి ఆలోచన చేత వారి జీవితాల్ని కొనసాగించుకుంటున్న వారు ఉన్నారు. కానీ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనుషుల యొక్క నీతి క్రియలు చింపిరి గుడ్డలతో సమానము అని వాక్యంలో రాయబడి ఉంది. మనం చేసే నీతి క్రియలు మనల్ని పరిశుద్ధులుగా మార్చలేవు. మనం చేసేటువంటి ఏ దాన ధర్మాలు మన పాపముల్లో నుండి మనల్ని విడిపించలేవు, ఒక యేసు ప్రభు తప్ప. కారణం ఏంటంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు సత్యం ఎవరు అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, అక్కడ యేసు ప్రభు తాను ఏమై ఉన్నాడో చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అంటే యేసు ప్రభు చెప్పిన డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలుగుతుంది. మరి ఆ సత్యం ఎక్కడుంది అని అంటే, ఆ సత్యము నేనే, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మరి మనల్ని దేవునితో సమాధానపరిచేటువంటి ఆ సత్యాన్ని మనం పక్కన పెట్టేసి మనం ఇంకేదో సొంత ప్రయత్నాలు చేయటం వలన మనకి ఏం ప్రయోజనం ఆలోచన చేయండి. మనం ఎలా మన బంధకముల నుండి విడిపింపబడగలిగే అవకాశాలు ఉన్నాయి. వారికి సత్యం తెలియదు, అట్లీస్ట్ సత్యము తెలిసిన వారైనా ఆ తెలియని వారికి దాన్ని చెప్పగలిగితే అందులో కొద్దిమంది అయినా ఆ సత్యం వైపునకు త్రిప్పబడి వారు ఉన్నటువంటి ఆ బంధకాల నుండి విడుదల పొందే ప్రయత్నాలు వారు చేయగలుగుతారు. ఇక ఇది రెండవ గుంపు. మూడవ గుంపు ఏంటంటే క్రైస్తవ సమాజం. వీళ్ళు ఆల్రెడీ యేసు ప్రభువుతో పాటు కలిసి నడుస్తున్నటువంటి ఒక గుంపు అన్నమాట. వీళ్ళు రక్షణ పొంది ఉంటారు. అయితే వారి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మేము రక్షణ పొంది ఉన్నాం కనుక ఇక మేము స్వతంత్రులం అయిపోయాం, మేము ఎవరికి దాసులుగా లేము, మేము దేంట్లోనూ బందీలుగా లేము అనేటువంటి ఆలోచన చేత వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అంటే వారి దృష్టిలో మేము స్వతంత్రులం అయిపోయాం అనే భావన. నేను అంటున్నాను, ఈరోజు క్రైస్తవులముగా మార్చబడినటువంటి మన జీవితాల్లో కూడా ఇంకా సత్యము సంపూర్ణం కాలేదు. ఎందుకంటే రక్షణ తీసుకోగానే
మనము కంప్లీట్గా పరిశుద్ధులముగా మారిపోయినట్లు కాదు, లేదా సంపూర్ణులం అయిపోయినట్లు కాదు. ఇది ఆరంభం మాత్రమే. మనం ఇంకా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని మనము పొందిన వారము కాదు. యేసు ప్రభు ద్వారా తప్ప మరి ఏ విధంగానూ కూడా మనము సత్యములోనికి రాలేం, లేదా మన బంధకముల్లో నుండి మనము విడిపించబడలేం. మరి ఈరోజు ఎలా మన జీవితాల్లో సంపూర్ణులం అయిపోయామనే భావనలో మనం బ్రతకగలుగుతాం? ఆలోచన చేయండి. ఎందుకనంటే ఈరోజుకి కూడా మన జీవితంలో రక్షణ పొందగలిగాం, కానీ పాపము నుండి ఇంకా మనము సంపూర్ణంగా విడుదల పొందలేదు. ఇంకా సంపూర్ణమైనటువంటి విమోచన మన జీవితాల్లో దొరకలేదు. ఇంకా కొన్ని పాపముల వైపు మరలా మనము ఆకర్షింపబడుతూనే ఉన్నాం. కొన్ని బంధకాలు ఎంత మారు మనసును పొందామని మనం చెప్పుకున్నా అవి మాటి మాటికి మనల్ని ఇంకా వెనకకు లాగుతూనే ఉన్నాయి, మనల్ని బందీలుగా మారుస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇంకా మనకి సంపూర్ణమైనటువంటి విడుదల కలగలేదు. ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఆ పాపముల నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు సత్యము విషయంలో మనకున్నటువంటి స్థాయి ఏంటో తెలుసా? యేసు ప్రభుతోటి ఏకమై ఉండవలసిన వారు. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువును పలికిన మాట ఏంటి? ఎవరైతే నాతో అంటుకట్టబడతారో, లేదా నాలో అంటుకట్టబడతారో వారు ఫలిస్తారు అని. అంటుకట్టబడము అని అంటే ఆయనతో ఏకమయ్యుండుట అనేటువంటి ఆ భావన. ఈరోజు మనము యేసు ప్రభుతో మనకున్న సంబంధం యొక్క స్థాయి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయనతో ఏకమై ఉండవలసిన మనం. హానోకు దేవునితో కలిసి నడిచెను అనే అనుభవంలోనికి రావాలి, కానీ ఇంకా మన జీవితంలో ఆ అనుభవం రాలేదు. రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క చెంగును ముట్టుకుందట. ఈరోజు మన జీవితంలో ఆయనతో మనకున్న సంబంధం యొక్క స్థాయి కూడా అంతే. జస్ట్ ఆయన చెంగును ముట్టుకునే అంత స్థాయికే మనం ఎదిగాం. ఇంకా ఆయనతో కలిసి నడవడం కానీ, ఆయనతో ఏకమయ్యేటువంటి అనుభవంలోనికి కానీ ఇంకా మన జీవితాలు రాలేదు. అందుకే ఇంకా మనము సంపూర్ణ సత్యమును మనం ఇంకా అనుభవించలేకపోతూ ఉన్నాం. ఇంకా కొన్ని బంధకాలు మనల్ని విడిపిస్తూనే ఉన్నాయి. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభు ఒక మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఆయనకు ఒక గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథాన్ని తీసుకుని యేసు ప్రభు చదవడానికి దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆయనకి ఆ గ్రంథములో ఆ వచనం చూడండి, 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అంటే యేసుప్రభు యెషయా గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనాన్ని ఆయన చదివాడు. ఆ ప్రవచనాన్ని చదివిన తర్వాత ఆయన మౌనంగా కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నేడు ఈ లేఖనము మీ మధ్యలో నెరవేర్చబడి ఉన్నది. ఎందుకు అని అంటే, యెషయా ఎవరిని గురించి అయితే ప్రవచనం చెప్పాడో, ప్రజలను చెరసాల నుండి విడిపించేవాడు, నలిగిన వారిని విడుదల కలుగు చేసేవాడు, సంఖ్యలలో నుండి వారిని తప్పించేవాడు, బంధకాల్లో నుండి విడిపించేవాడు. ఎవరి గురించి అయితే యెషయా పలికాడో ఆ వ్యక్తిని నేనే. ఇగో నేను మీ మధ్యలోనికి వచ్చుట ద్వారా ఆ ప్రవచనము మీ మధ్యలో నెరవేర్చబడి ఉన్నది అని యేసు ప్రభు ప్రజలను స్వతంత్రులనుగా చేయటానికే నేను వచ్చాను అని చెప్పి ఆయన వారందరికీ కూడా తెలియపరుచుకున్నాడు. ఆ యేసు ప్రభు ఈరోజు మన కొరకు వచ్చినప్పటికీ కూడా మనము ఆయనకి మన జీవితంలో చోటు ఇవ్వకపోవడం వలన ఇంకా మనం బంధకాల్లోనే బ్రతుకున్నాం. మనకు తెలుసు వాక్యం, అయినా సరే ఇంకా మన జీవితంలో అదే పొరపాటు కొనసాగుతూ వెళ్తుంది. మనం చూసాం, గడిచిన ప్రతి వారంలో కూడా ప్రతి ఆదివారంన మనము ఇంకనూ మన పాపములను గురించి దేవుని సందులో రోధిస్తూనే ఉన్నాం.
ఒక వారం అంటున్నాం, ప్రభా ఇంక నెక్స్ట్ వీక్ ఈ పొరపాట్లు చెయ్యను అని. కానీ మరలా తరువాత వారంలో కూడా అవే పాపములను మరలా మనం ఒప్పుకుంటూ ఉన్నాం. అంటే మన జీవితంలో పాపము నుండి ఇంకా మనము సంపూర్ణంగా విడుదల పొందలేదు. ఒకవేళ నిజంగా మనము పాపమును జయించిన వారమే, సంపూర్ణ స్వతంత్రత నాకు కలిగింది, నా బంధకములను నేను జయించి ఉన్నాను అని అనుకుంటే గనుక పౌలు చెప్పినటువంటి ఒక సాక్ష్యాన్ని మనం కూడా చెప్పగలగాలి. ఏంటిదో తెలుసా సాక్ష్యం? పౌలు అంటాడు, నేను లోకము దృష్టిలో సిలువ వేయబడిన వాడిని, లోకము నా దృష్టిలో సిలువ వేయబడింది అని అంటాడు పౌలు. అంటే అర్థం ఏంటి? లోకం నా దృష్టిలో చనిపోయింది, లోకం దృష్టిలో నేను చనిపోయి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే అని అంటాడు. ఇకను జీవించువాడను నేను కాను, ఎందుకంటే లోకము దృష్టిలో నేను సిలువ వేయబడిన వాడని మనం చెప్పగలుగుతామంటారా ఆ స్టేట్మెంట్? ఒకవేళ నిజంగా సంపూర్ణమైన స్వతంత్రత మనకు పొందినట్లయితే, పాపములన్నిటిలో నుండి మనం విడుదలను పొందినట్లయితే, నిజంగానే ఈరోజు మనము ఆ స్టేట్మెంట్ చెప్పగలగాలి. కానీ చెప్పట్లేదు. ఎందుకనంటే పాపము చేత ఇంకా మనం బందీలుగానే ఉన్నాం. యేసుప్రభు అంటాడు చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుకున్న మూలవాక్యంలో యేసుప్రభు చెప్పినటువంటి మాట 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు దేనికి దాసుడై ఉన్నాడట? పాపమునకు దాసుడై ఉన్నాడు. ఈరోజు ఇంకా మన జీవితంలో కొన్ని పాపములను మనం విడిచిపెట్టుండొచ్చు, కొన్ని అలవాట్ల నుండి మనం తప్పించుకుని ఉన్నాం, కొన్ని పాపములను మనం విడిచిపెట్టి ఉన్నాం, కొన్ని విషయాల్లో మనకి స్వతంత్రత దొరికింది. కానీ ఇంకా కొన్నింటికి మనం బందీలుగానే ఉన్నాం. కొన్ని గుణలక్షణములు ఇంకా మన మీద ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. కొన్నింటి వలన మనం ఇంకా బందీలుగానే ఉన్నాం. ఈరోజు స్టిల్ మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సమాధానంగా ఉండాలని మనం ఆలోచన చేస్తున్నా, ఇంకా కొన్ని బలహీనతలు మనల్ని దేవుని యొద్ద నుండి వెనకకు లాగుతూనే ఉన్నాయి. కోపము కానీ, ద్వేషాలు కానీ, లేకపోతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే స్వభావాలు కానీ, వీటిని మనం ఎంత విడిచిపెట్టాలనుకున్నా, కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు ఇక నేను మారిపోవాలి, ఇంక ఇలాంటి వాటికి నా జీవితంలో చోటు ఇవ్వద్దు, ఈ స్వభావమునకు నా జీవితంలో అవకాశం దొరకొద్దని చాలాసార్లు అనుకునే ఉంటాం మనం. ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మరింతగా శోధింపబడుతూనే ఉన్నాం. అప్పుడే మన కోపములను లేదా మన గుణలక్షణములను వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఏర్పడతా ఉంటాయి. వాటి యొక్క బలహీనత చేత లేదా వాటి యొక్క బలము చేత మనం అందరము మరలా వాటి వైపుకి ఆకర్షింపబడుతున్నాం, అక్కడనే బందీలైపోతున్నాం. వాటి వలన మనం అందరము మన సాక్ష్యమును పాడు చేసుకుంటూ ఉన్నాం. ఎలా మరి మనం స్వతంత్రులం అయిపోయామని చెప్పుకోగలుగుతాం? అందుకే అంటున్నాను, దయచేసి ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా మనం ఇంకా సంపూర్ణ స్వాతంత్రంలోనికి రాలేదు. ఇంకా కొన్ని బంధకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. దాని గురించే మనకి ఈ హెచ్చరిక ఇవ్వబడింది. వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఫస్ట్ మనం ఈ బంధకాల నుండి సంపూర్ణంగా మనం బయటకు రావాలి అని అంటే దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యము ఏమి చెప్తుందో ఆ వాక్యము యందు మనము స్థిరముగా నిలబడగలగాలి. అంటే వాక్యమునకు మన జీవితాల్ని అప్పగించుకోగలగాలి. అప్పుడే మనము సంపూర్ణంగా స్వతంత్రులము కాగలుగుతాం. ఇక మనము ఉన్నటువంటి మరొక బంధకాన్ని గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటిదాకా పాపము అనేటువంటి ఒక బంధకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక రెండవ బంధకం ఏంటంటే మరణ బంధకాలు. ఎప్పటి వరకు అయితే మనం పాపమును జయించలేమో అప్పటి వరకు కూడా మనం ఇంకను మరణమునకు బానిసలంగానే ఉండిపోతాం. ఎందుకు? పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్లో రాయబడినట్లుగా మనం ఇంకా ఆ పాపమునకు బానిసలంగా ఉన్నంత కాలం మరణము కూడా మన మీద పరిపాలన చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ మరణానికి కూడా మనం బానిసలంగానే ఉంటాం. దాని గురించే మనకి రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి, అక్కడ అపోస్తులైన పౌలు ఇదే విషయాన్ని గురించి మాట్లాడతాడు. 22వ వచనం,
అయినను రోమపత్రిక 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అంటే మనకి ఉన్న మరొక భాగ్యం ఏంటిదనంటే, మరణము నుండి మనం విడుదల పొందాలి, లేదా మరణం బంధకము నుండి మనం స్వతంత్రులం కావాలనంటే మనకున్న ఇంకొక అవకాశము, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులముగా మనం మార్చబడాలి. అంటే పాపమును జయిస్తే తప్ప మరణ బంధకములను మనం జయించలేం. యేసుప్రభుని మరణము బంధించి ఉంచుట అసాధ్యము అని అపోస్తుల కార్యములో పేతురు ప్రసంగంలో చెప్తాడు. ఎందుకు యేసుప్రభుని మరణం బంధించి ఉంచలేకపోయింది అని అంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. మరి మనల్ని ఎందుకు బంధించగలుగుతుంది అని అంటే మనం ఇంకా పాపమును కలిగి ఉన్నాం కాబట్టి. సో అందుకే పౌలు అంటాడు పైన వచనాల్లో మీరు చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు చేసిన క్రియల వలన కలిగిన ప్రతిఫలం ఏంటి మీకు? ఇప్పటికీ ఆ క్రియల వలన మీరు సిగ్గుపడుతూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు పాపమును జయించి లేదా పాపము నుండి మీరు విడుదల పొంది దేవునికి దాసులై ఉన్నారు. సో ఇప్పుడు మీరు దేవునికి దాసులుగా ఉన్నారు కనుక పరిశుద్ధత కలుగుయట్టియే మీకు ప్రతిఫలం. ఇప్పుడు మీరు పరిశుద్ధతలో ఉండాలి, పరిశుద్ధత యందు స్థిరపరచబడాలి. అప్పుడు మీకు కలిగిన ప్రతిఫలం ఏంటనంటే నిత్య జీవం. సో ఈరోజు మనం మరణాన్ని జయించగలిగితే తప్ప ఆ నిత్య జీవంలో స్వాస్థ్యమును మనం పొందలేము. సో దానికి ఏం చేయాలయ్యా అని అంటే ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. అప్పుడే మన జీవితంలో నిత్య జీవాన్ని మనం ప్రతిఫలంగా పొందగలుగుతాం. పాపమును జయించాలి, ప్రభుయందు నిలిచి ఉండాలి. దీని గురించి 8వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు చూడండి, మొదటి 2 వచనాల్లో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరు ఈ శిక్షలో నుండి తప్పించబడతారు అనంటే క్రీస్తునందున్నవారు. యేసుప్రభు చెప్పింది అదే సువార్తల్లో, మీరు నా వాక్యమందు నిలిచి ఉండి నిజముగా నాకు శిష్యులై ఉండి. ఇవన్నీ మనం చేయగలగాలి. అప్పుడే శిక్షావిధిలో నుండి మనం తప్పించబడగలుగుతాం. ఏమంటున్నాను, ఈరోజు మనం నిజంగా క్రీస్తునందే ఉన్నామంటారా? ఎందుకంటే మన జీవితంలో వేటిలో మనం ఉన్నామో వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. మిగతా అన్నింటికీ మనకి సమయం దొరుకుతుంది అని అంటే వాటికి మనం ఎక్కువ విలువనిస్తున్నట్లు. అదే దేవుని సంబంధమైన పనుల విషయానికి వచ్చేటప్పటికి టైం లేదు అని మనం చెప్తూ ఉన్నాం. అంటే వాటికి మనము ఎక్కువ విలువనివ్వట్లేదు, మనం వాటిలో నిలిచి ఉండట్లేదు అని అర్థం. సో ఈ రోజైనా మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని, ప్రభువునకు మన జీవితంలో సంపూర్ణమైన అధికారమునివ్వడం, ఆయనకి చోటునివ్వడం, ఆయనతో కలిసి నడవడం. ఇవి మన జీవితంలో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ప్రభువునందు ఆనందించగలుగుతాం. ఈరోజు మనకి స్వతంత్రత అనుగ్రహింపబడింది, కానీ ఆ స్వాతంత్రతలో మనము సంపూర్ణ స్థాయికి వెళ్ళగలగాలి. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సో క్రీస్తునందుండున్నట్లుగా మన జీవితాల్ని కాపాడుకోవాలి. లోకం మనల్ని లాగుతూనే ఉంటుంది, అనగా లోకంలో ఉన్న ప్రతి చెడు, మన పాత బంధకాలు మనల్ని లాగుతూనే ఉంటాయి. ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏవైతే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయో, వేటి వలన మనం ఎక్కువగా బందీలం కాగలుగుతున్నామో సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరముగా పారిపోయే ప్రయత్నం మనం చేయగలగాలి. అర్థమవుతుందా? యోసేపు ఎలాగైతే పాపము చేయవలసిన సమయం వచ్చినప్పుడు దూరంగా పారిపోయి వెళ్ళిపోయాడట, అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో కొన్నింటి నుండి లేదా కొన్ని స్థలాల నుండి పారిపోవడం మనం నేర్చుకోవాలి. అది పిరికితనం అనిపించుకోదు, పరిశుద్ధతను కాపాడుకొనుట అని అనిపిస్తుంది. సో అలాంటి ప్రయత్నాలు ఈరోజు మనం చేయకపోతే మనం మరలా పాపమునకు దాసులమైపోయే అవకాశాలు ఉంటాయి. చివరికి ఒక వచనం నేను మీకు చదివి వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అక్కడ పేతురు కూడా ఒక హెచ్చరికను మనకి ఇస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి.
మీరు స్వతంత్రులై ఉన్నారు గనుక ఆ స్వాతంత్రతను దేని కొరకు వాడుకోవాలట? దాంట్లో మనము పరిపూర్ణతలోనికి కొనసాగి దేవునితో ఏకమై ఉండునట్లుగా ఆ స్వాతంత్రతను మనం వినియోగించుకోగలగాలి. ఎందుకనంటే మనము సాతానుకు బందీలంగా ఉన్నంతసేపు మనం అనుకున్నది ఏది చేయలేకపోయాం. మన వలన అన్నీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, లోకపరంగా మాట్లాడితే ఎవరైనా ఒక నేరస్తుడు ఉన్నాడనుకోండి, ఆయన చేసిన నేరమును బట్టి ఒక కేసు నమోదు చేయబడుతుంది. కానీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి రావడానికి అవకాశాలు దొరుకుతాయి. అంటే బెయిల్ తీసుకుని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు కాబట్టి స్వతంత్రుడు అయిపోయాడు అని అంటామా? లేదు. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి వారం పిఎస్కి వెళ్ళి, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి. ఇలా చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అంటే కేసు ఆయన కొట్టివేయబడేంత వరకు ఆయన స్వతంత్రుడు కాలేడు. బయట తిరగొచ్చేమో కానీ స్వతంత్రుడు కాదు. ఈరోజు మన లైఫ్లో కూడా అంతే. మనము పాపముల నుండి బయటకు వచ్చాం కానీ ఇంకా స్వతంత్రులం, సంపూర్ణమైన స్వతంత్రతకు రానలేదు. ఇంకా మళ్ళీ లాగుతూనే ఉన్నాయి, వెనకకు పడతానే ఉన్నాం. అయితే ఇక్కడ పేతురు పలికిన మాట ఏంటంటే, స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. మీకు ఇవ్వబడిన స్వాతంత్రము మీరు సంపూర్ణులు అవ్వడానికి ఉపయోగించండి. అంతే తప్ప మీ పాపములను, దుష్టత్వమును కప్పిపెట్టుకోవడానికి దాన్ని వినియోగించకండి. ఎందుకనంటే మీరు దేవునికి దాసులై ఉన్నారని, మీరు దేవునికి లోబడి ఉండడానికి ఇష్టపడండి. అప్పుడు మన జీవితంలో సంపూర్ణతను మనం అనుభవించగలుగుతాం. సో దయచేసి ఈరోజు యేసు ప్రభు మన కన్నుల ఎదుట ఉన్నాడు. ఆయన మనకున్న సంఖ్యల యొక్క తాలుపు చెవిని చేత పట్టుకుని ఉన్నాడు. ఆయనను చూస్తూ ఉండిపోయినంత మాత్రాన సంఖ్యల నుండి విడుదల పొందలేం. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద అనుకోవటానికి ఇష్టపడతారో ఆయన ఆ తాళపు చెవి చేత వారి సంఖ్యల నుండి వారిని విడిపించి వారిని స్వతంత్రులను చేయగలుగుతాడు. సో ఈరోజు ఒకవేళ నిజంగా మనం ఉన్న బంధకాల్లో నుండి విడుదల పొందాలన్న ఆశ మనకున్నట్లయితే మనకున్న ఒకే ఒక్క మార్గము యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే చాలాసార్లు అనుకుని ఉంటాం, ఇది చేయాలి, అది చేయాలి, అందులో నుండి బయటకు రావాలి, ఇందులో బయటకు రావాలి. మనుషుడు తన సొంత శక్తి చేత తన పాపములను జయించలేడు. తనున్న బంధకాల్లో నుండి బయటకు రాలేడు. అది ప్రభువు వలన మాత్రమే సాధ్యం. కాబట్టి ఈరోజు ఆ ప్రభువునకు మన జీవితంలో చోటునిచ్చి మనము స్వతంత్రులు మగడానికి ఆయనకు లోబడి ఉండునట్లుగా నిర్ణయం తీసుకుందాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రసంగాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామముని కొందనాలు ప్రభా. దేవా, మేము ఇంకనూ బంధకాల్లోనే ఉండి యూదుల వల్లే మేము స్వతంత్రులమై ఉన్నామనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నట్లయితే దయచేత మా కన్నులను తెరవు చేయండి నాయన. మేము సత్యమును గ్రహించినట్లుగా, సత్యము వలన మేము స్వతంత్రులమగునట్లుగా నీ కృప మాకు దయచేయండి అయ్యా. ఈ రోజు నుండి మా జీవితంలో సంపూర్ణంగా నీకు చోటిచ్చిన వారమై, నీ ద్వారా మేమందరము కూడా మా బంధకాలను జయించినైనా స్వతంత్రులమై పరిపూర్ణతలోనికి కొనసాగునట్లుగా కృప దయచేయండి దేవా. విత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా, బంధకాలన్నింటిలో నుండి మేము విడుదలను పొంది నిన్ను గణపరుచున్నట్లుగా మా జీవితాల్లో నీ సహాయమును అందించండి దేవా. ఈ మాటలను బట్టి మా జీవితాలను మార్చుకుంటూనైనా నీ సత్యమును అనుసరించినట్లుగా, నిజమైన శిష్యులముగా మేము మార్చబడి నీ మహిమ కొరకు జీవించినట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని వర్తమానం ద్వారా మరి మీరు మమ్మల్ని అందరినీ బలపరిచిన దాన్ని బట్టి దేవాదేవుడికి, అలాగే మీకు కూడా మా కాంగ్రెస్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మరి యొక్క వర్తమానం అనేకులకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా బలపడాలని మరి ప్రభు పేరిట మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ షేరింగ్ ది వర్డ్. అలాగే మరి దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యం అయితే తిరిగి మరొక వీక్లో మనము కాంక్రెస్ నో మోర్ చైన్స్ అనే ప్రార్థన కూడికలో కలుసుకుందామండి. అప్పటి వరకు దేవుని కృపా కాపుదల మనందరికీ ఉండునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.